హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! పెసరట్టు చాలా బావుంటుందండి. వీటిని పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా బావుంటుందండి. ఉప్మా, పెసరట్టు చాలామందికి తెలుసు కదండీ! ఈ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను ఒక గ్లాస్ పెసర్లను తీసుకున్నానండి. అందులో పావు గ్లాస్ బియ్యం కలుపుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలండి. ఇందులో రైస్ వేయడం వల్ల అట్టు పెనంకి అంటుకోకుండా క్రిస్పీగా వస్తుందండి. ఇలా నానిన పెసర్లను ఉదయం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అలాగే మిగతా పెసర్లను వేసుకొని అందులో 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో కలుపుకొని ఒక స్పూను జీలకర్ర వేసి కలుపుకోవాలండి. పిండి మనకి ఇలా ఉండాలండి. ఇప్పుడు పెనం పెట్టి కొంచెం ఆయిల్ రాసి గరిటెతో పిండి తీసుకొని అటు వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అటుని కాల్చుకొని తీయడమేనండి. అంతే, మనకు కావలసిన పెసరట్టు రెడీ. ఇలానే మనకు కావలసినన్ని అట్లు వేసుకొని చట్నీతో తినొచ్చండి. దీనికోసం మనం పొట్టు పెసర్లు, పొట్టు పెసరపప్పునే వాడాలండి. దీనివల్ల మనకు ఫైబర్ ఎక్కువగా లభించి మన డైజెషన్ సిస్టమ్ ఫ్రీ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్